హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ద నిక్చై కుక్ హౌస్. ఈరోజైతే గోట్ హెడ్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తా చూడండి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కుడక పొడి వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలండి. అదే కుక్కర్లో ఇప్పుడు ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. అన్నట్టు గోట్ హెడ్ అన్నా కదా, ఇందులో గోడ్లో 2 రకాలు ఉంటాయండి, మేక అండ్ పొట్టేలండి. నేను చేసేది పొట్టేలండి. చూడండి, పొట్టేలైతే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను చూడండి. ఒక చిన్న ఉల్లిపాయ అండి వేసుకొని బాగా ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగుతుంది. నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడైతే అన్ని స్పైసెస్ వేసుకోవాలండి. ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలా అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, అవైతే వేసుకుంటున్నాను చూడండి. ఈ స్పైసెస్ అన్నీ నూనెలో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇలా నూనెలో బాగా ఫ్రై చేయాలండి. మీరు ఎప్పుడైనా తలకాయ కూర చేశారా? ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను చూడండి. ఆనియన్ పేస్ట్ను కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ కాదు, ఒక 2 మినిట్స్ వేగిపోతే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక లైక్ అయితే వేయడం మర్చిపోకండి. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చూడండి. ధనియాల పొడి అండి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే తలకాయ కూర చాలా మంచిదండి. ఎక్కువసార్లు ఏం తినాం కదా, వేడి ఏం చేయదు. ఎప్పుడు ఒకసారి తింటాం కదా, చాలా మంచిదండి. చూడండి, కడిగి పెట్టుకున్న తలకాయని ఇందులో వేస్తున్నాను చూడండి. కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ ఇంట్లో ఏం కర్రీస్ చేసుకుంటున్నారు ఈరోజు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. తలకాయ కర్రీ మీరు ఎలా చేస్తారో అది కూడా నాతో షేర్ చేయండి. చూడండి, తలకాయ అయితే వేసుకున్నాను. 1 కేజీ తలకాయ అండి. కాళ్ళు సెపరేట్ అండి, సెపరేట్ కర్రీ చేసేసుకుంటాము. ఇదైతే సెపరేట్. ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేదాకా బాగా కలుపుకోవాలి స్పూన్తో. ఒక 2 మినిట్స్ అయితే రివర్స్గా ఇలా పెట్టుకోవాలండి మూతని, కుక్కర్ మూత. తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి దీన్నైతే. చూడండి, ఇప్పుడైతే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ హెడ్ కర్రీలో ఇదే మంచి ఫ్లేవర్ అండి. ఇది వేస్తేనే హెడ్ కర్రీ అంటారు. మిరియాల పొడి అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. మిరియాల పొడి చాలా మంచిదండి హెల్త్కి అయితే. కారం కన్నా ఇది చాలా మంచిది. చూడండి, బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకోవాలండి. 50 గ్రామ్స్ నేనైతే వేసుకుంటున్నాను చూడండి. 1 కేజీకి 50 గ్రామ్స్ పడుతుందండి. ఆల్రెడీ మిరియాల పొడి కూడా వేసాం కదా. ఉప్పు వేసుకున్నాను. 1½ టీ స్పూన్ ఉప్పు అండి. చూడండి, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత బాగా మరిగే నీళ్ళు పోసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పోసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. చూడండి, బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళు పోసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత నీరు పోసుకోండి, ఏం పర్వాలేదు. మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఈ తలకాయ కూరకి చిక్కదనం చాలా వస్తుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ తీస్తే సరిపోతుంది. ఉడికిపోతుందండి. ఎందుకంటే మేకది కాదు, పొట్టేలదండి.
మేకదైతే ఒక 5, 6 రావాలండి. పొట్టేలు కాబట్టి నేను 4 విజిల్స్‌తో ఆపేసాను. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. బావుంటుంది. నేను టెస్ట్ చేయడానికి మీకు చూపిస్తున్నాను. ఉడికిపోయింది చూడండి. చాలా వేడిగా ఉంది. ఇలా కొంచెం చల్లనీళ్ళు పోసుకొని తీసి చూస్తే తెలుస్తుంది. ఉడికిపోయిందండి. మీకు చూపిస్తున్నా కదా ఉడికిపోయింది. మరి కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలానే ఉంచుకొని దించేస్తే సరిపోతుంది. వేడి వేడిగా హెడ్ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసాను. చూడండి హెడ్ కర్రీ రెడీ అయింది. చాలా బాగుంటుందండి. రైస్కి అయినా చపాతీస్కి అయినా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తలకాయ కర్రీ ఎలా చేసి ఉంటారో అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.